everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితే లింక్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ని క్లియర్ గా ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలో ఎగ్జాంపుల్స్ తో చూసేద్దాం. సో మీకు ఈ వీడియో అలాగే ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఉచిత సలహా. ఉచిత సలహాని మనం ఇంగ్లీష్లో ఫ్రీ అడ్వైస్ అని చెప్తాం. నా ది సెకండ్ క్వశ్చన్ ఈజ్ నీ సలహాలు నీ దగ్గర పెట్టుకో లేదా నీ దగ్గరే పెట్టుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ పరిస్థితి. ఇది చాలా సిచ్యువేషన్స్లోనే అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నీ రైటింగ్ బాలేదు మార్చు లేదా నీ రైటింగ్ బాగోలేదు దానిని మార్చు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ నీ వాచ్ ఎక్కడ పెట్టావు? ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ పుట్ యువర్ వాచ్? వేర్ డిడ్ యూ పుట్ యువర్ వాచ్ ఈ విధంగా అడుగుతాం. వేర్ డిడ్ యూ పుట్ ఆర్ వేర్ డిడ్ యూ కీప్ అంటే నువ్వు ఎక్కడ ఉంచావు లేదా ఎక్కడ పెట్టావు అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డిడ్ యూ గివ్ యువర్ వాచ్ టు సమ్వన్ ఆర్ డు యూ కీప్ ఇట్ విత్ యూ? డిడ్ యూ గివ్ యువర్ వాచ్ టు సమ్వన్ ఆర్ డూ యూ కీప్ ఇట్ విత్ యూ అంటే నువ్వు నీ వాచ్ని ఎవరికైనా ఇచ్చావా లేదా నువ్వు దానిని నీ దగ్గరే ఉంచుకుంటావా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ హూ డిడ్ యూ గివ్ ద వాచ్ ఐ గేవ్ యూ ఆర్ హూ డిడ్ యూ గివ్ ద వాచ్ దట్ ఐ గేవ్ యూ అంటే నేను నీకు ఇచ్చిన వాచ్ని నువ్వు ఎవరికి ఇచ్చావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ దుప్పటి కప్పుకొని పడుకో. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో కవర్ యువర్ సెల్ఫ్ విత్ అ బ్లాంకెట్ అండ్ స్లీప్ ఆర్ యూ కవర్ యువర్ సెల్ఫ్ విత్ అ బ్లాంకెట్ అండ్ స్లీప్ ఈ విధంగా చెప్తాం. కవర్ యువర్ సెల్ఫ్ విత్ అ బ్లాంకెట్ అంటే నువ్వు దుప్పటి కప్పుకో లేదా నిన్ను నువ్వు దుప్పటితో కప్పుకో అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ అ బ్లాంకెట్ మస్కీటోస్ విల్ బైట్ యూ. ఇఫ్ యూ డోంట్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ అ బ్లాంకెట్ మస్కీటోస్ విల్ బైట్ యూ అంటే నువ్వు దుప్పటి కప్పుకోకపోయినట్లయితే నిన్ను దోమలు కుడతాయి అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ మస్కీటోస్ ఇన్ దిస్ రూమ్. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ మస్కీటోస్ ఇన్ దిస్ రూమ్ అంటే ఈ గదిలో చాలా దోమలు ఉన్నాయి అని. అ లాట్ ఆఫ్ మస్కిటోస్ అంటే చాలా దోమలు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ పక్కన వాళ్లతో షేర్ చేసుకో లేదా పక్కన వాళ్లతో పంచుకో. ఇదైతే పిల్లలకి తరచూ చెప్తూ ఉండాలి. సో దీన్ని ఇంగ్లీష్లో యు షేర్ విత్ దోస్ నెక్స్ట్ టు యూ. యూ షేర్ విత్ దోస్ నెక్స్ట్ టు యూ ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ టు యూ అంటే నీ పక్కన వాళ్లతో అని. ఇప్పుడైతే దీనికి సంబంధించిన సెంటెన్సెస్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ గివ్ సమ్ ఆఫ్ దీస్ చాక్లెట్స్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఈట్ సమ్ యువర్ సెల్ఫ్. గివ్ సమ్ ఆఫ్ దీస్ చాక్లెట్స్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఈట్ సమ్ యువర్ సెల్ఫ్ అంటే ఈ చాక్లెట్స్లో కొన్ని చాక్లెట్స్ని నీ ఫ్రెండ్స్కి ఇవ్వు, కొన్ని నువ్వే తిను అని. నౌ ది సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ టు షేర్ ద ఫుడ్ యూ హ్యావ్ టేకెన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ టు షేర్ ద ఫుడ్ యూ హ్యావ్ టేకెన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే నువ్వు తీసుకెళ్లిన ఫుడ్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం లేదా మీ ఫ్రెండ్స్తో పంచుకోవడం అనేది ఒక మంచి పద్ధతి అని. గుడ్ ప్రాక్టీస్ అంటే మంచి పద్ధతి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ చేతులు కడగకుండా ఎందుకు తిన్నావు? ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్? వై డిడ్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే బికాజ్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీ టైమ్ నౌ యూ ఆర్ హ్యావింగ్ ద మోషన్స్. బికాజ్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీ టైమ్ నౌ యూ ఆర్ హ్యావింగ్ ద మోషన్స్ అంటే నువ్వు ప్రతిసారి చేతులు కడుక్కోకుండా తినటం వల్లే ఇప్పుడు నీకు మోషన్స్ ఉన్నాయి లేదా మోషన్స్ అవుతున్నాయి అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ షుడ్ థరోలీ క్లీన్ యువర్ హ్యాండ్స్ విత్ హ్యాండ్ వాష్. యూ షుడ్ థరోలీ క్లీన్ యువర్ హ్యాండ్స్ విత్ హ్యాండ్ వాష్ అంటే నువ్వు హ్యాండ్ వాష్తో నీ చేతులని చాలా శుభ్రంగా కడుక్కోవాలి అని.
క్లీన్ థరోలీ అంటే బాగా శుభ్రంగా కడుగు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. ఇది కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ అగైన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ ఆస్క్ అగైన్. ఈ విధంగా చెప్తాం. ఆస్క్ అగైన్ అంటే మళ్ళీ అడుగు అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద టీచర్ సెడ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇమీడియట్లీ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. If you don't understand what the teacher said, you have to ask immediately and then you will understand. అంటే నీకు ఏదైనా టీచర్ చెప్పింది అర్థం కాకపోయినట్లయితే నువ్వు వెంటనే అడగాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది అని. Another example is, if you don't understand, there's nothing wrong with asking again. If you don't understand, there is nothing wrong with asking again. అంటే నీకు అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ అడగడంలో తప్పేమీ లేదు అని. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అంటే తప్పులేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు. పిల్లలు డల్గా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ డల్ ఆర్ వై ఆర్ యూ సో డల్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వై ఆర్ యూ లుకింగ్ డల్ టుడే, వాట్ హ్యాపెండ్ ఆర్ వాట్ హ్యాపెండ్ వై ఆర్ యూ లుకింగ్ డల్ టుడే. అంటే ఏమైంది, నువ్వు ఈరోజు ఎందుకు డల్గా కనిపిస్తున్నావు లేదా ఎందుకు నీరసంగా కనిపిస్తున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ దాట్స్ వై యూ లుక్ డల్ ఆర్ డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ దాట్స్ వై యూ ఆర్ లుకింగ్ డల్. అంటే నువ్వు నీ స్నేహితులతో లేదా నీ ఫ్రెండ్స్తో గొడవ పడ్డావా, అందుకే నువ్వు డల్గా లేదా నీరసంగా కనిపిస్తున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ కుంటుతున్నావెందుకు, ఏమైంది. పిల్లలు కుంటుతూ వస్తున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యాపెండ్ వై ఆర్ యూ లింపింగ్, వాట్ హ్యాపెండ్ వై ఆర్ యూ లింపింగ్ ఈ విధంగా అడుగుతాం. లింపింగ్ అంటే కుంటడం అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌ డిడ్ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్, హౌ డిడ్ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్. అంటే నువ్వు అలా నేల మీద ఎలా పడిపోయావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ I was very scared when you were limping. I was very scared when you were limping. అంటే నువ్వు అలా కుంటుతూ ఉంటే నేను చాలా భయపడ్డాను అని. I was very scared అంటే నేను చాలా భయపడ్డాను అని. Now the last sentence is నీ చెప్పులు ఎక్కడ పోయాయి. పిల్లలు అన్నాక ఇలాంటివి చేస్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో where did you lose your sandals, where did you lose your sandals ఈ విధంగా అడుగుతాం. వేర్ డిడ్ యూ లూజ్ అంటే నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు లేదా ఎక్కడ పోయాయి అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్ సీమ్స్ టు మీ దట్ బయింగ్ న్యూ థింగ్స్ ఫర్ యూ ఈజ్ అన్నెసెసరీ. ఇట్ సీమ్స్ టు మీ దట్ బయింగ్ న్యూ థింగ్స్ ఫర్ యూ ఈజ్ అన్నెసెసరీ. అంటే నీకు కొత్త వస్తువులను కొనడం అనేది అనవసరమని నాకు అనిపిస్తోంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ You are not careful and that is why you are losing everything. You are not careful and that's why you are losing everything. అంటే నీకు జాగ్రత్త లేదు లేదా నువ్వు జాగ్రత్తగా ఉండవు, అందుకే నువ్వు అన్నీ పోగొట్టుకుంటున్నావు లేదా అందుకే అన్నీ పోతున్నాయి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.